Hello students, exercise 6a continues. Okay, దాంట్లో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఎవాల్యుయేట్ దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ cos square 45 degrees plus cos square 135 degrees plus cos square 225 degrees plus cos square 315 degrees. దీన్ని మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే cos 45 degrees మనకు తెలుసు, వాల్యూ తెలుసు. అలాగే cos 135 తెలీదు, cos 225 తెలీదు, cos 315 మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని నోన్ యాంగిల్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలని ఆల్రెడీ చెప్పాను కదా. నోన్ యాంగిల్లోకి కన్వర్ట్ చేద్దాం. ఎలా కన్వర్ట్ చేద్దాం చూడండి ఒకసారి. cos స్క్వేర్ 45 degrees, ఒకసారి ఇది రాసుకోండి. cos స్క్వేర్ 135 degrees ప్లస్ cos స్క్వేర్ 225 degrees ప్లస్ cos స్క్వేర్ 315 degrees ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలాగైంది cos స్క్వేర్ 45 దాంట్లో నుంచి ఇచ్చండి. cos స్క్వేర్ 45 degrees ప్లస్ cos స్క్వేర్ 135 ఎలా రాస్తున్నా చూడండి. cos స్క్వేర్ 90 ప్లస్ 45 కింద రాయొచ్చా? 90 ప్లస్ 45 కింద రాయొచ్చు. అలాగే cos స్క్వేర్ 225 ఎలా రాయొచ్చు? cos స్క్వేర్ 225 అంటే 180 ప్లస్ 45 కదా, 225 45 ప్లస్ cos స్క్వేర్ 315 ఎలా రాయొచ్చు? cos స్క్వేర్ 360 degrees మైనస్ 45 degrees కింద రాస్తున్నాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఇది cos స్క్వేర్ 45 యాజ్ ఇట్ ఈజ్. cos స్క్వేర్ 135 ఎలా రాశాను? cos స్క్వేర్ 90 ప్లస్ 45 కింద రాశాను. cos స్క్వేర్ 225 180 ప్లస్ 45 కింద రాశాను. cos స్క్వేర్ 315 360 మైనస్ 45 కింద రాశాను. ఓకే, ఇప్పుడు cos స్క్వేర్ 45 degrees ఇది యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ cos స్క్వేర్ cos 90 ప్లస్ 45 degrees ఎంత అవుతుంది? cos 90 ప్లస్ 45 ప్లస్ 45 అంటే ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది యాంగిల్? అది ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. 90 అంటే ఇక్కడ వస్తుంది, 45 అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. అంతేనా? cos సెకండ్ క్వాడ్రంట్ నెగిటివ్, బట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది? ఇది ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? cos స్క్వేర్ 45 degrees అవుతుంది. cos స్క్వేర్ 45 degrees ప్లస్ 180 ప్లస్ 45 180 అంటే ఇక్కడ వస్తుంది, 45 అంటే థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో cos కూడా మళ్ళీ నెగిటివే కదా, నెగిటివ్. బట్ ఏంటంటే ఇక్కడ cos స్క్వేర్ ఉంది కదా, cos స్క్వేర్ 90 కాబట్టి ఇది ట్రిగనోమెట్రిక్ రేషియో చేంజ్ అవుతుంది, సైన్ స్క్వేర్లోకి చేంజ్ అవుతుంది. సైన్ స్క్వేర్ 45. ఇక్కడ cos స్క్వేర్ 180 కాబట్టి చేంజ్ అవ్వదు. 45 థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్ ఉంటుంది cos, బట్ ఏంటంటే స్క్వేర్ ఉంది కాబట్టి -1 హోల్ స్క్వేర్ ఎంత? 1 అలాగే మైనస్ cos హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? పాజిటివ్ అవుతుంది, స్క్వేర్ ఉంది కాబట్టి. ఇదేమవుతుంది? 180 కాబట్టి కాస్లోనే ఉంటుంది కాబట్టి ఇది cos స్క్వేర్ 45 degrees ప్లస్ 360 మైనస్ 45. 360 అంటే ఇక్కడ వస్తుందిగా, మైనస్ 45 అంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఓకేనా? 360 కాబట్టి కాస్లోనే ఉంటుంది. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్లో cos పాజిటివ్ ఒకటి పాజిటివ్. సో ఇది cos స్క్వేర్ 45 degrees. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా కావచ్చు, లేదంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది మనం ఐడెంటిటీలో చెప్పుకున్నాం. దీని వాల్యూ అంత 1 ప్లస్ cos 45 అంటే 1/√2 అంటే 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఎంత? 1/√2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? ఇది 1 ప్లస్ ఇది ఎంత అవుతుంది? √2 హోల్ స్క్వేర్ కాబట్టి ఇది ఎంత? 1/2 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ హాఫ్ ఎంత? 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2. ఓకే, అర్థమైందా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది కన్వర్షన్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, అలాగే దీంట్లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మొత్తం అన్ని సమ్స్ చేయట్లేదు. ఇంపార్టెంట్ సమ్స్ అంటే కాన్సెప్చువల్ బేస్ ఉన్నది ఎక్కువ, అవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. మీకు ఇంకా మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే
కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, నేను మీకోసం మళ్ళీ వీడియో చేస్తాను డెఫినెట్గాను. ఓకేనా. తర్వాత ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఇఫ్, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 7π/4. దీంట్లో పాయింట్ ఏలో పాయింట్ బిలో ఇఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 11π/3. చూడండి, కాస్ తీటా మైనస్ సైన్ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 7π/4, తీటా ఈజ్ ఈక్వల్ టు 11π/4. ఇందాక ఇట్లాగే సేమే. తీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు, తీటా ఈజ్ ఈక్వల్ టు 7π/4 ఇచ్చాడు, ఇది ఏలో. ఓకేనా. కాస్ తీటా ఫైండ్ అవుట్ చేయండి, సైన్ తీటా ఫైండ్ అవుట్ చేయండి, కాస్ తీటా మైనస్ సైన్ తీటా చేయండి, ఆటోమేటిక్గా వాల్యూ వస్తుంది. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 7π/4 ఈజ్ ఈక్వల్ టు 7π/4 అంటే మనం ఎలా రాయొచ్చు, 2π మైనస్ π/4 కొంత రాయొచ్చు. చూడండి, కాస్ 2π మైనస్ π/4 కింద రాయొచ్చు. ఎందుకని చూడండి, 4 2 = 8, 8π మైనస్ π 7π, 7π/4. సో కాస్ 7π/4 మనం ఈ విధంగా రాయొచ్చు. 2π ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై కాబట్టి ట్రిగోనోమెట్రిక్ రేషియో ఏమి కూడా చేంజ్ అవ్వదు, కాస్ π/4. బట్ ఇక్కడ 2π అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ మైనస్ π/4 కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివే కాబట్టి ప్రాబ్లం లేదు, కాస్ పాజిటివే. సో కాస్ π/4. కాస్ π/4 అంటే ఎంత, కాస్ 45 డిగ్రీస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో π/4 అంటే 45 డిగ్రీస్ కదా. కాస్ 45 ఎంత అవుతుంది, 1/√2. ఓకే. అలాగే సైన్ 45 ఎంత చూద్దాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్, మనకి యాంగిల్ ఎంత ఇచ్చాడు, 7π/4 కదా, 7π/4 ఇచ్చాడు కదా. దేని సేమ్ 2π మైనస్ π/4 కింద రాయొచ్చు. ఓకేనా. సైన్లోనే ఉంటుంది కదా, సైన్ π/4. కానీ ఫోర్త్ క్వాడ్రంట్లో యాంగిల్ ఫోర్త్ క్వాడ్రంట్లోకి వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది, మైనస్. సైన్ నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ π/4. ఇప్పుడు మనకు కావాల్సింది దానికి ఏంటి, కాస్ తీటా మైనస్ సైన్ తీటా కావాలి. కాస్ తీటా ఎంత వచ్చింది మనకి, 1/√2. సారీ, ఇది మైనస్ సైన్ 45 అంటే 1/√2 కదా, 1/√2. ఇది 1/√2 మైనస్ ఆఫ్ మైనస్ 1/√2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 సైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/√2. దట్ ఈక్వల్ టు 1/√2. 1/√2 అంటే √2 ఎల్సిఎం ప్లస్ 2. అంతేనా. దీన్ని పైన కింద ఇంకా కన్వర్ట్ చేయాలంటే, ఆన్సర్ని కన్వర్ట్ చేయాలంటే పైన కింద √2తో మల్టిప్లై చేసామనుకోండి, ఇదేమవుతుంది, వాల్యూ 2√2 అవుతుంది. దేర్ ఫోర్ కాస్ తీటా మైనస్ సైన్ తీటా వాల్యూ ఎంత, √2. ఇది ఆన్సర్. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్. ఇది క్లియర్ అయితే నెక్స్ట్ బి పాయింట్లో మనకి తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, తీటా ఈజ్ ఈక్వల్ టు 11π/4 ఇచ్చాడు, 11π/3 ఇచ్చాడు, 11π/3. ఓకేనా. ఇప్పుడు కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 11π/3 ఈజ్ ఈక్వల్ టు, ఇందాకట్లాగే దీన్ని కూడా మనం నోన్ యాంగిల్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేయొచ్చు, 4π మైనస్ π/3 కింద రాయొచ్చు. కాస్ ఆఫ్ 4π మైనస్ π/3 కింద రాయొచ్చు. ఎందుకని, 3 4 = 12, 12π మైనస్ π 11πగా, 11π/3. ఇక్కడ ఈవెన్ మల్టిపుల్ పై కాబట్టి ట్రిగోనోమెట్రిక్ రేషియో ఏమీ చేంజ్ అవ్వదు. బట్ మన సైన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే మనకి 4π ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై కాబట్టి ఇక్కడ వస్తుంది. మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్ కాబట్టి కాస్ π/3. కాస్ π/3 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీలో ఎంత, 60. కాస్ 60 ఎంత, 1/2. అలాగే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 11π/3. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్, ఇలాగ రాయొచ్చు, 4π మైనస్ π/3. దట్ ఈజ్ ఈక్వల్ టు 4π కాబట్టి సైన్లోనే ఉంటుంది, సైన్ π/3.
బట్ ఫోర్త్ క్వాడ్రంట్లో యాంగిల్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఇది -π/3 అవుతుంది. సో దీని వాల్యూ అంతా -1/2. ఈజ్ ఇట్ క్లియర్? దేర్ ఫోర్ ఆడేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనకి, కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాబట్టి దేర్ ఫోర్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/2 -1/2 సైన్ థీటా. సైన్ థీటా -1/2 కదా, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ మైనస్ ఓకేనా. 1/2 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా. ఈ మూడులో మొత్తం ఇంకో 2 సమ్స్ ఉన్నాయి, అవి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఒకవేళ రాకపోతే యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఫర్ యూ. ఓకే, డెఫినెట్గా మీరు డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే దాని గురించి నేను వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా. ఆ విషయంలో ఏమాత్రం డౌటే లేదు. యూ కెన్ కామెంట్ మీ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకే, నేను మీకు రిప్లై ఇస్తాను. డెఫినెట్గా వీడియోలు కూడా ఖచ్చితంగా చేసి పెడతాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అండ్ థీటా డస్ నాట్ లై in the third quadrant. థర్డ్ క్వాడ్రంట్ లేదంట. ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్, అయితే ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఏ. కాస్ థీటా చేయమన్నాడు, ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అలాగే కాట్ థీటా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి సమ్స్ చాలా ఇంపార్టెంట్ సమ్. ఇది చాలా మంచి కాన్సెప్ట్ ఉంది దీంట్లో, అబ్జర్వ్ చేయండి. ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అండ్ థీటా డస్ నాట్ లై ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్. థీటా థర్డ్ క్వాడ్రంట్ లేదు, అయితే ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఏ కాస్ థీటా, బి కాట్ థీటా. ఓకే, గివెన్ మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇచ్చాడు. ఇది పాజిటివ్ నెంబరేగా, పాజిటివ్ నెంబర్ అంటే సైన్ థీటా పాజిటివ్ ఎక్కడ ఉంటుంది మనకి, ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సైన్ థీటా పాజిటివ్ ఎక్కడ ఉంటుంది మనకి, ఫస్ట్ క్వాడ్రంట్. -1/3 ఇచ్చాడు. -1/3 ఇచ్చాడు. ఓకే, సైన్ థీటా -1/3 అంటే సైన్ వాల్యూ ఎప్పుడు నెగిటివ్, ఎక్కడ నెగిటివ్గా ఉంటుంది, ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్గా ఉంటుంది, థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్గా ఉంటుంది. ఇక్కడ థీటా డస్ నాట్ లై ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అని ఇచ్చేసాడంటే ఇది థీటా సైన్ థీటా నెగిటివ్ అంటే కంపల్సరీ థీటా ఎక్కడ ఉండాలి, థీటా బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్ అయి ఉండాలి కంపల్సరీ. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సైన్ థీటా ఇది నెగిటివ్ కాబట్టి సైన్ థీటా కూడా -1/3 ఇది నెగిటివ్. ఓకేనా, నెగిటివ్ అన్నాడు. బట్ థీటా డస్ నాట్ లై ఇన్ థర్డ్ క్వాడ్రంట్. సైన్ థీటా ఎప్పుడు కూడా థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ ఉన్న నెగిటివ్ ఉంటుంది, ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్గా ఉందంటే అర్థం ఏంటి, థీటా కంపల్సరీ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు థర్డ్ క్వాడ్రంట్ లేదు అని. సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండాల్సింది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని అవసరం మనకి నెక్స్ట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్టెప్లో చూడండి. ఓకేనా. అయితే ఇక్కడికి మనకు సైన్ థీటా ఇచ్చాడు -1/3. ఆడ ఏం ఫైండ్ చేయమన్నాడు, పాయింట్ ఏలో ఆడికి కాస్ థీటా కావాలంట. కాస్ థీటాకి ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ హెల్ప్ తీసుకోవాలి. ఎలా తీసుకుందాం, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మనకు తెలుసు. ఇది ఫస్ట్ ఐడెంటిటీ, అంతేనా. ఇక్కడ మనకు సైన్ థీటా తెలుసు, కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 - సైన్ స్క్వేర్ థీటా నెట్వర్క్ తీసుకొచ్చేసండి, 1 - సైన్ స్క్వేర్ థీటా. అప్పుడు ఇది కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 - సైన్ స్క్వేర్ థీటా రూట్ ప్లస్ ఆర్ మైనస్ ఆల్రెడీ చెప్పుకున్నాము. రూట్ x² ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు x, ఇది +or-x అని చెప్పుకున్నాం. ఆ పాయింట్ చూసారా ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకే అక్కడ నేను చాలాసార్లు స్ట్రెచ్ చేసి చెప్పాను, గుర్తుపెట్టుకోండి అని. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది +or- స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా, అంటే ఇది +or- కాస్ థీటా.
అర్థమైందా? అంటే ప్లస్ థీటా కావచ్చు, మైనస్ థీటా కావచ్చు. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? దీన్ని బట్టి ఇక్కడ మనకు వాల్యూని మనం సైన్ థీటా వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఆ సైన్ వాల్యూని మనం అప్లై చేద్దాం. ఇక్కడ ఇది అర్థం కావడం కోసం చెప్పాను మీకు ఈ వాల్యూస్, అంటే ఈ ఫార్ములా అర్థం కావడం కోసం. ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ థీటా వాల్యూ ఎంత ఇచ్చాడు, -1/3 కదా, -1/3 హోల్ స్క్వేర్ అంటే ఇదంతా 1 మైనస్ -1/3 అంటే ఎంత, 1/9 -1/9. ఇదేమవుతుంది ఎల్సిఎం చేస్తే 9 1 = 9, 8/9 √8/9. దీని ఇక్కడ మనం ఎలా రాయాలి, ప్లస్ ఆర్ మైనస్ 8ని 2√2 కింద రాయొచ్చు, 2√2/3 కింద రాయొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ అయితే ప్లస్ వాల్యూ వస్తుందా లేదంటే నెగిటివ్ వాల్యూ రావాలి. బట్ థీటా, ఈ థీటా మనకి ఏమని ఇచ్చాడు ఇక్కడ, థీటా థర్డ్ క్వాడ్రంట్లో ఉంది, మనం ఫైండ్ అవుట్ చేసి ఇంకా థీటా బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో మరి కాస్ థీటా వాల్యూ ఎలా ఉంటుంది, ఓన్లీ పాజిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం నెగిటివ్ వాల్యూ రిజెక్ట్ చేస్తాం, ఓన్లీ పాజిటివ్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. ఎందుకని కాస్ పాజిటివ్ కాబట్టి దీని వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, 2√2/3. ఇది ఆన్సర్. అందుకని ఈ కాన్సెప్ట్ యొక్క యూజ్ √x² ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు x, √x² ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x ఆర్ mod x అని చెప్పడం కారణం అదే. థీటా ఏ క్వాడ్రంట్లో ఉందో చూసుకొని అది నెగిటివ్ వాల్యూ అయితే నెగిటివ్ వాల్యూ మనం తీసుకోవాలి, పాజిటివ్ వాల్యూ అయితే పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. మనం రెండు తీసుకోవడానికి అవకాశం లేదు. ఈడు ఆ కండిషన్ ఇస్తే, ఏ కండిషన్ ఇవ్వకపోతే మనం రెండు వాల్యూస్ రాస్తాం. ఓకేనా? ఆడి కండిషన్ పర్టికులర్గా ఇచ్చాడు కాబట్టి థీటా డస్ నాట్ బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు కాబట్టి మనం ఈ కండిషన్ కంపల్సరీ అప్లై చేయాల్సిందే. రెండు ఆన్సర్లు మనం రాసామంటే మాత్రం అది తప్పు అవుతుంది, లేదంటే ఏదో ఒక ఆన్సర్ రాసామన్నాం కానీ తప్పు అవుతుంది. అది ఎందుకో కూడా మనం ప్రూవ్ చేయాలి. సిన్స్ థీటా బిలాంగ్స్ టు ఇలా రాసుకోండి, లేదంటే సిన్స్ థీటా బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి ఇలా రాయండి ఆన్సర్లో, ఇట్ విల్ బి మోర్ క్లారిటీ. ఓకే, క్లియర్? ఓకేనా? థ్యాంక్ యూ. అట్ ది సేమ్ టైం పాయింట్ బిలో మనకి ఆడేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కాట్ థీటా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాట్ థీటా ఫైండ్ అవుట్ చేయాలంటే మన కాట్కి కూడా మనకి ఒక ఫార్ములా ఉంది, కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అది అప్లై చేద్దాం. కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కొసెక్ స్క్వేర్ థీటా అంటే 1/sin స్క్వేర్ థీటా కదా, ఇది 1/sin స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది 1. ఇది డైరెక్ట్గా చెప్తున్నాం, 1/sin స్క్వేర్ థీటా. సైన్ థీటా వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ. సైన్ థీటా వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, -1/3 హోల్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ థీటా. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 1/9 రెసిప్రోకల్ అయిపోతే 9 అయిపోతుందిగా. 9 మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఇక్కడ చేస్తున్నా చూడండి. ఇప్పుడు కాట్ స్క్వేర్ థీటా ఎంత అవుతుంది, కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా 9 మైనస్ 1 అవుతుంది. అప్పుడు కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 8. అప్పుడు కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8. ఈ 8ని ఎలా రాయొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 2√2 కింద రాయొచ్చుగా. కాట్ థీటా బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి కాట్ ఫోర్త్ క్వాడ్రంట్ నెగిటివ్గా ఉంటుంది కాబట్టి నెగిటివ్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి, పాజిటివ్లో రిజెక్ట్ చేస్తాం. ఓకే, -2√2 సిన్స్ థీటా బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇది మీకు అర్థమైందనే చెప్పేసి అనుకుంటున్నా. మనం జాగ్రత్తగా మళ్ళీ 1-2 సార్లు చూసుకొని చెక్ చేసుకోండి. ఈ వాల్యూస్ అవి అందుకే మనకి డిఫరెంట్గా వస్తాయి. ఓకేనా? ఓకే.